మనం చేసే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఫ్యూచర్లో యాంటీ మైక్రోబియల్స్ పనిచేయకపోయే ప్రమాదం ఉందా? మీరు మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన విధంగా కంప్లీట్ కోర్స్ ఆఫ్ మెడికేషన్ వాడుతున్నారా, లేదా ప్రాబ్లం తగ్గినట్టు అనిపించగానే మధ్యలో ఆపేస్తున్నారా? ఒకవేళ అలా ఆపేస్తే కనుక మీకు ప్రాబ్లం కంప్లీట్గా తగ్గినట్టు కాదు, అక్కడే కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయినట్టు. ఎలా అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. హలో ఎవ్రీవన్, నేను మీ స్కిన్ డాక్టర్ వెంకటేష్, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ ఎట్ డాక్టర్ వెంకటేష్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ అండ్ జనరల్ క్లినిక్, కుషాయిగూడ, హైదరాబాద్. ఒక చిన్న ఎగ్జాంపుల్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫర్ సపోజ్ మీకు ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల వాటెవర్, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఏదో ఒక ఇన్ఫెక్షన్తో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు 10 days కోర్స్ రాశారు. 10 days కోర్స్ కంప్లీట్గా తీసుకొని ఉంటే కనుక మొత్తం ఆ 10 daysలో 100% ఇన్ఫెక్షన్ నుంచి 0% ఇన్ఫెక్షన్కి వచ్చేదనుకోండి. మనం 10 days కంటిన్యూస్గా తీసుకోకుండా ఒక 5 days తీసుకొని మనకు ప్రాబ్లం తగ్గినట్టు అనిపించగానే ఆపేసామనుకోండి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ 100% ఇన్ఫెక్షన్ నుంచి 0%కి రాకుండా అది సమ్వేర్ అరౌండ్ 30% ఆర్ 20%కి వచ్చిందనుకోండి. ఈ 100%లో 20% ఆర్ 30% మిగులుతుంది. ఏదైతే స్ట్రాంగ్ ఉందో అది మాత్రమే మిగులుతుంది. అలా 2-3 సార్లు చేస్తే ఏమవుతుందంటే ఈ ప్రాసెస్లో మనకు తెలియకుండా ఏవైతే స్ట్రాంగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయో వాటిని ఫిల్టర్ చేసి జాగ్రత్తగా మన బాడీలో దాచుకున్నట్టు అవుతుంది. అలా చేస్తూ పోతే నెక్స్ట్ టైం ఫుల్ స్ట్రాంగెస్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల మనకు ఇన్ఫెక్షన్ పెరుగుతూ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అలా కనుక జరిగితే నెక్స్ట్ టైం ఎంత ప్రాపర్గా యాంటీబయాటిక్స్ కానీ, యాంటీవైరల్స్ కానీ, యాంటీ ఫంగల్స్ కానీ కరెక్ట్ కోర్స్ వాడినా కూడా పెద్ద ఎఫెక్ట్ చూపించదు ఆ మైక్రో ఆర్గానిజమ్స్ మీద. ఎందుకంటే ఆల్రెడీ స్ట్రాంగ్ ఉన్న వాటికి ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి మనమే గ్యాప్ ఇచ్చాం. అండ్ అన్ని స్ట్రాంగెస్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ని ఫిల్టర్ చేసి గ్రో అవ్వడానికి మనమే ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసినట్టు అవుతుంది. సో కోర్స్ మిస్ చేయకుండా కంప్లీట్గా క్లియర్ అయ్యే వరకు, డాక్టర్ గారు ఆపేయమని చెప్పేంత వరకు ట్రీట్మెంట్ కంప్లీట్గా తీసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ.